రేపు పుత్రగణపతి వ్రతం విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 7 తర్వాత కొడుకులు ఉన్నవారు గణపతికి ఈ ఒక్కటి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ పిల్లల చేత తినిపిస్తే వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. వారికి భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది. ఆ మగ సంతానం యొక్క తెలివితేటలు పెరుగుతాయి. మంచి బుద్ధిబలం వస్తుంది. ఫ్యూచర్లో వారు ఉన్నత స్థాయిలోకి వస్తారు. వారికి ఎటువంటి కష్టాలు ఎదురవ్వకుండా ఆరోగ్యంగా ఎదుగుతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈరోజు పుత్ర సంతానం ఉన్నవారు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన తెలుగువారు కొడుకులు పుట్టాలని ఎక్కువగా కోరుకుంటారు. పుత్ర సంతానానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. మన పూర్వకాలం నుండి మగ సంతానానికే ఆడ సంతానం కన్నా ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే మగపిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంటారు. కానీ ఆడపిల్లలు అలా కాదు. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఆడపిల్లలకే చాలామంది ప్రయారిటీ ఇస్తున్నా కొంతమంది మాత్రం మగపిల్లలు పుట్టాలనే కోరుకుంటున్నారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అనేవే ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రాయత ఇతి పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెబుతున్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశపారంపర్యంగా రాజ్యపాలనను స్వీకరించేందుకు ఆనాటి ప్రభువులు అలాగే వ్యవసాయం తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. దుష్కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే. అది పూర్వజన్మలోనిదైనా కావచ్చు, ఈ జన్మలోనిదైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుంటుందని కర్మ విపాకం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. సంతాన రత్నాకారమనే జ్యోతిష్య గ్రంథంలో సంతానం కలగపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెబుతోంది జ్యోతిష శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నా లేక పాపగ్రహాలతో కలిసి ఉన్నా దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రార్థపాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నింటికీ సులువైన పరిష్కారం పుత్ర గణపతి వ్రతం. కలియుగంలో పార్వతీదేవి, గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడింది. సకల సంపదలను ప్రసాదించే సిద్ధిప్రదాత గణపతి. పుత్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన చేయడం వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా, విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేశునికి ఆకారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ప్రతినిత్యం ధ్యానిస్తుంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తుంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్దశి వ్రతం, దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్రఫలప్రదంగా చెప్పబడ్డది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్రగణపతి వ్రతాన్ని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణేశుని పూజ చేయడం ఆనవాయితీ. విఘ్నాలకు అధిపతి అయిన గణపతి మనకు ఎదురయ్యే విఘ్నాలు అన్నింటి నుంచి తప్పించి విజయం చేకూరుస్తాడని నమ్మకం. అయితే ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు 2 ఉన్నాయి. ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి, 2 ఫాల్గుణ మాస శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతం. ఈరోజు కనుక ఆ గణేశుని పూజిస్తే ఎవరికైనా పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ప్రతీతి.
పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన గాథ తెలిసిందే. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని గజాసుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బతికించాడు శివుడు. ఆ సమయంలో పార్వతీ ఒడిలో ఉన్న గణేశుని చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారు. వారి ఆశీస్సులను స్తుతిని విన్న అమ్మవారు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున వినాయకుని స్తుతించి తనకు నువ్వులు బెల్లము ఎవరైతే నివేదన చేస్తారో వాళ్లకు కూడా పుత్రాభివృద్ధి కలుగుతుందని ఆశీర్వదించింది. అందుకే పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని అందరికీ నమ్మకం ఏర్పడింది. పుత్ర గణపతి వ్రతాన్ని అనాదిగా ఆచరిస్తున్న సందర్భాలు కనిపిస్తాయి. డూండి అనే కాశీరాజు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించి పండంటి బిడ్డను పొందినట్టు చెబుతారు. పూర్వం చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు సంతానం లేని వారంతా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారు. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేందుకు దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుని షోడశ ఉపచారాలతో పూజించి తోచినంతలో నైవేద్యాన్ని అందించాలి. స్తోమత లేని పక్షంలో నువ్వులు బెల్లము కలిపి నివేదించినా సరిపోతుంది. సాయం వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి. పూజా సమయంలో పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం లభించి అభిష్టం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు వ్రతం చేయకపోయినా పర్లేదు, మీకు తోచిన విధంగా గణపతిని పూజించుకున్నా చాలు, ఆ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈరోజు మగపిల్లలు ఉన్నవారు అంటే పుత్ర సంతానం ఉన్నవారు చంద్రోదయమైన తర్వాత అంటే సాయంత్రం 7 తర్వాత వ్రతాలు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా సింపుల్గా మీకు తోచిన విధంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అలా పూజ చేసిన తరువాత గణపతి ఫోటో ముందు నువ్వులు బెల్లంతో చిమ్మిలి చేసి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత పసుపు రంగులో ఉండే ఏదైనా పండుని అంటే అరటి పండుని కానీ పైనాపిల్ ముక్కలని కానీ గణపతికి నివేదన చేయండి. అలా నివేదన చేసేటప్పుడు బాలసూర్యం దేవం మహాగణాధిపతిం అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఇలా చిన్న పూజ చేసుకొని చిమ్మిలిని పెద్దవారు ప్రసాదంగా తినండి. గణపతికి నివేదన చేసిన పసుపు రంగు పండుని మాత్రం మీ పిల్లల చేత తినిపించండి. ఇలా తినిపించడం వలన మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు. విద్యాబుద్ధులు తెలివితేటలు పెరుగుతాయి. మీ కొడుకుల జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా మీకు ఈరోజు టైం ఉంటే కొడుకులని తీసుకొని సమీపంలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో పూజ చేస్తారు. ఆ పూజని మీరు వీక్షించినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పుత్ర గణపతి వ్రతం రోజు పూజ చేసినా చేయకపోయినా ఇప్పుడు చెప్పిన విధి విధానాలు పాటించి మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోండి. Thank you for watching our video. Please do subscribe and like the video.